అధ్యక్ష కలియుగ వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు అలాంటి దేవుడికి అపచారం చేయడం కరెక్ట్ కాదని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తర్వాత నెక్స్ట్ అధ్యక్ష ఇది ఒకసారి చూస్తే అధ్యక్ష ఇక్కడ ఇప్పుడు వేస్తున్నారు వైఎస్ఆర్ గారు ఇచ్చిన జీవో 747 ఏం చెప్తుందో తెలుసా? కొండపై ఆ నిబంధనలు ఎందుకు ఈ జీవోను రద్దు చేస్తానంటూ 2009లో చంద్రబాబు హామీ. తప్పు చేసింది వాళ్లే, మనం పోరాడితే మొత్తం సమాజం తిరుగుబాటు చేస్తే భయపడి చేసింది వీళ్లే, ఇప్పుడు మళ్ళా తప్పుడు ప్రచారం చేసింది వీళ్లే. వీళ్ళు ఏమన్నారో నాకైతే అర్థం కావడం లేదు. రోజుకు ఒక మాట మాట్లాడుతుంది. నెక్స్ట్ అదే మరి అధ్యక్ష ఉడిపి మఠం ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్ ఒకటి ఇమ్మని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఉడిపి పెజోవర్ మఠానికి చెందిన విశ్వేశ్వర తీర్థ స్వామీజీ తిరుపతిలో జరిగినటువంటి హిందూ మత వ్యతిరేక కార్యకలాపాలపై ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఆ రోజు జస్టిస్ భిక్షపతి అధ్యక్షులుగా, జస్టిస్ సిద్ధప్ప, మాజీ డీజీపీ టిఎస్ రావు, శ్రీమతి గీర్వాణి, పద్మావతి యూనివర్సిటీ మాజీ వీసీ డాక్టర్ ఆర్ శ్రీహరి, వీళ్ళందరితో కలిసి ఒక కమిటీ వేశారు అధ్యక్ష. ఆ రోజు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఆ రిపోర్ట్ ఇచ్చి తిరుమల కొండపై అన్యమత ప్రచారం జరుగుతూ ఉంది, దీన్ని ఆపాలి, తిరుమల తిరుపతి విద్యా సంస్థల్లో అన్యమత ప్రచారం జరుగుతూ ఉంది, ఆపాలి, టీటీడీలో ఉన్న అన్యమత ఉద్యోగులు తొలగించాలి, తిరుమలలో దుకాణాల్లో అన్యమతస్తులు ఉన్నారు వారిని కూడా రిమూవ్ చేయాలి, కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్లో అన్యమతస్తులు ఉన్నారు వారిని తొలగించాలి, తిరుమల కొండపై మద్యం మాంసం వంటి కార్యక్రమాలు జరుగుతాయని నిరోధించాలి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ స్థానంలో ఏర్పాటు చేసిన స్పెసిఫైడ్ అథారిటీ అధ్యక్షుడిగా రోసయ్య ఐఏఎస్ క్రిస్టియన్ని తొలగించి హిందువులు నియమించాలి, టీటీడీ కళ్యాణ మండపాల్లో అన్యమత ప్రచారం నిషేధించాలి, వెంకటేశ్వర స్వామి అంటే 7 కొండలు అనేది ప్రపంచం మొత్తానికి తెలుసు, 7 కొండల పవిత్రత కాపాడి వాటిని పునరుద్ధరించాలి, టీటీడీ నిధులు హిందూ సమాజ హితం కోసం ఖర్చు చేయాలి, టీటీడీ బోర్డు హిందూ మత విశ్వాసం ఉన్న వారికి ఇవ్వాలని ఆ రోజు ఫైట్ చేశారు అధ్యక్ష. అంటే అధ్యక్ష ఇక్కడ నేను మీకు చెప్పాల్సింది ఇదే కాకుండా అధ్యక్ష ఆ రోజు ఒకసారి చూస్తే ఇంకా కొన్ని జరిగాయి. ఎంత దారుణంగా జరిగాయంటే టీటీడీలో సాక్షాత్తు పద్మావతి యూనివర్సిటీకి ఒక క్రిస్టియన్ని ఆ రోజు నామినేట్ చేసే పరిస్థితికి వచ్చారు రాజశేఖర రెడ్డి గారు. మేమంతా గట్టిగా ఫైట్ చేశాం. కన్వర్షన్స్ని బలవంతంగా చేసే పరిస్థితి కూడా వస్తే దానిపైన కూడా ఫైట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇలాంటి 1-2 విషయాలు కదా దిశ, చాలా విషయాల్లో ఆ రోజు వైస్ ఛాన్సలర్స్ నామినేట్ చేయడం ఇలాంటివన్నీ కూడా చేశారు. ఇవి చాలా ఒక మాటలో చెప్పాలంటే